ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రిబ్బెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ మధ్య యువతిలో బాగా హార్ట్ అటాక్స్ ఎక్కువైపోయాయి. ఏదైతే కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత నుంచి చాలా వరకు చిన్న వయసులో కూడా ఈ హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది. సో ఈ మధ్య కాలంలో ఈ అలోపతి కంటే ఆయుర్వేదికే బెస్ట్ అన్నట్టుగా చాలామంది దీంట్లోకి షిఫ్ట్ అయిపోతూ ఉన్నారు. క్రమంలో హార్ట్ అటాక్ కూడా ఒకటి మేజర్గా చూస్తున్నటువంటి సమస్య. దీనికి సంబంధించి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి ఏమైనా ముందుగా అంటే రాకుండా సూచనలు ఉన్నప్పుడు సో దానికి సంబంధించి ఏదైనా ఒక మంచి హెల్త్ టిప్ అంటే ఎలాంటి అంటే ఎలా తీసుకోవచ్చు అంటారు సార్? చిన్న వయసు వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం రావడం చాలా సూచనీయమైనటువంటి విషయం అండి. ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మరి యువకుల్లో, ముఖ్యంగా యువతుల్లో తక్కువ ఉన్నప్పటికీ కంపేర్ చేస్తే యువకుల్లో మరీ ఎక్కువగా ఉంది. సో చిన్న వయసులోనే దాదాపు 20-25 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో కూడా హార్ట్ అటాక్స్ విపరీతంగా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరొకటి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, చిన్న వయసులో వచ్చేటువంటి హార్ట్ అటాక్స్ చాలా ప్రమాదకరంగా ఉంటాయని చెప్పేసి కూడా పరిశోధనలో తేలిందండి. అంటే వయసు వచ్చిన తర్వాత వచ్చేటువంటి హార్ట్ అటాక్స్ అయితే వైద్యుల వద్దకు తీసుకువెళ్ళేదాకా కూడా మనం టైం దొరుకుతుంది, ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా కొంత అవకాశం ఉంటుంది. కానీ మరి యువకుల్లో చిన్న వయసు వాళ్ళకి 20-25 సంవత్సరాల వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తే మాత్రము ఒక్కొక్కసారి వైద్యుల వద్దకు తీసుకువెళ్ళకుండా సడన్గా కొల్లేసేటువంటి ఉదంతాలు కోకొల్లో ఉన్నాయండి. మీరు గమనిస్తుంటారు, యూత్ జిమ్కి పోయినప్పుడు కానీ, లేకపోతే జర్నీలో ఉన్నప్పుడు కానీ, ఏదైనా వర్క్ ఉన్నప్పుడు కానీ సడన్గా కొలాప్స్ అయిపోతారు. వాళ్ళకు ముందు కూడా ఎటువంటి లక్షణాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏ లక్షణాలు ఉండవు, సడన్గా కొలాప్స్ అయిపోతారు. అట్లా కూడా కొన్ని వార్తలు కూడా మీరు సోషల్ మీడియాలో కూడా చూస్తుంటారు అనమాట. కాబట్టి రెండోది ఏంటంటే, మనకు భారతదేశంలో గుండె జబ్బులతో మరణించే వారి సంఖ్య ప్రప్రథమంలో అగ్రస్థానంలో అని చెప్పుకోవచ్చు అనమాట. దీనికి 1,00,000 కారణాలు. ముఖ్యంగా మన జీవన విధానం మారిపోయింది, లైఫ్ స్టైల్ చాలా వెస్టర్న్ కల్చర్ అలవాటు అయిపోయింది, నెంబర్ 1. రెండవది మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది, శారీరక శ్రమ లేకుండా పోయింది. తర్వాత దీనికి తోడు ముఖ్యంగా ఆహార విధి విధానాల్లో కూడా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ ఇలాంటి విపరీతంగా తీసుకోవడం మొదలైపోయింది. విపరీతంగా ఆయిల్ తీసుకోవడం మొదలైపోయింది. సో ట్రాన్స్ ఫ్యాట్స్, ముఖ్యంగా ఈ బేకరీ ఫుడ్స్, ఇటువంటి ఫుడ్స్లో ఏంటంటే ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ యొక్క గుణం ఏంటంటే, దేహంలో ఒక పట్టాన మెటబాలిజం జరగదు, జీర్ణం కావు, అట్లే పేరుకుపోతాయి, ఒక పట్టణంలో తగ్గవు అనమాట. అవి రకరకాల మందులు ప్రయత్నం చేసినప్పటికీ అలాంటి ట్రాన్స్ ఫ్యాట్స్ అనేటువంటి ఫుడ్ కూడా ఎక్కువ వాడుకోవడం జరుగుతుంది. దీనికి తోడంటే రాత్రిపూట లేటుగా పడుకోవడము, లేటుగా ఆహారం తీసుకోవడము, తర్వాత వాతావరణ కాలుష్యము, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మరి ఈ గుండె జబ్బులకి యువకులకు కారణభూతమవుతున్నాయి, పెద్దవాళ్ళు కూడా కారణభూతమవుతున్నాయి. ముఖ్యంగా యువకుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అందరికీ వర్తిస్తాయి మనం చెప్పేటువంటి ఇవన్నీ కూడా. దీనివల్ల కొంతమందిలో సూచనప్రాయంగా కొన్ని లక్షణాలు కనిపించట్లయితే కొంతమందికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. అవును సార్, అది చాలా బాధాకరం. కాబట్టి 20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా, యువకులందరూ కూడా ఖచ్చితంగా మినిమం టెస్ట్లు దీనికి సంబంధించిన చేయించుకోవడం మంచిదని చెప్పేసి వైద్య ప్రపంచం కూడా చెప్తుంది. అంటే HbA1c, కొలెస్ట్రాల్ టెస్టు, అదేవిధంగా లిపోప్రోటీన్ A, లిపోప్రోటీన్ B టెస్టులు, ఇలాంటివి ఖచ్చితంగా చేయించుకోవడం వల్ల సూచనప్రాయంగా ఏదన్నా కొద్ది గొప్ప మనకు తెలిసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి ఒక్కసారి ఈ టెస్ట్ చేయించుకోవడం ఎంతో మంచిది. సార్, దీనికి సంబంధించి చాలా వరకు కూడా హెల్త్ టిప్ అడుగుతున్నారు. సో నిజంగానే ఆయుర్వేదిక్లో దీనికి మంచి మెడిసిన్ ఉందంటారు, అంటే దీన్ని రాకుండా అంటే అరికట్టడానికి ఓకే మంచి రెమెడీ కూడా చెప్తాను చూడండి. సో రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు మరి ఒకవేళ ప్రాబ్లం వచ్చిందనుకోండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు సడన్ కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి, ఒకవేళ సమస్య వచ్చినప్పటికీ దానివల్ల ఫ్యూచర్లో ఇతర ఇబ్బందులు లేకుండా, ఇక్కట్లు లేకుండా ఉండేదానికి, హార్ట్ను చక్కగా పనిచేసేదానికి, హార్ట్ పంపును బాగా శక్తివంతంగా, సమర్థవంతంగా నిర్వహించేట్టు చేసేదానికి, బ్లడ్ వెజల్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేదానికి, సో బ్లడ్ సర్క్యులేషన్ అంతా దేహం అంతా బాగుండేదానికి, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ కానీ, ప్లేట్లెట్స్ కానీ, తర్వాత కొవ్వు పదార్థాలు కానీ పేరుకోకుండా ఉండేదానికి, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండేందుకు ఉపయోగపడేటువంటి ఒక రెమెడీ చెప్తాను చూడండి. దీనికి మద్ది చెక్క చూర్ణం అని చెప్పేసి వాడుతుంటారండి ఆయుర్వేద వైద్య విధానంలో. మద్ది చెక్క, దీన్ని అర్జున చూర్ణం అని చెప్పి సంస్కృతంలో చెప్తుంటారు. సంస్కృతంలో అర్జున, మన తెలుగులో మద్ది చెక్క అని చెప్పేసి అంటుంటారు. ఈ మద్ది చెక్క గుండెను రక్షించేటువంటి ఔషధాల్లో ప్రధాన ఔషధంగా ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పబడింది. సో దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట.
దీని మీద జరిగినటువంటి పరిశోధనలో కూడా మద్ది చెక్క గుండెను చాలా చక్కగా రక్షిస్తుంది అని చెప్పేసి కూడా మనకు పరిశోధన కూడా తెలుస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క మద్ది చెక్క చూర్ణము ఉదాహరణకి ఒక 100 గ్రాములు తీసుకుంటే మద్ది చెక్క చూర్ణం 100 గ్రాముల్లో వామును వేయించి చేసినటువంటి చూర్ణం ఒక 50 గ్రాములు, అదేవిధంగా దాల్చిన చెక్క చూర్ణం ఒక 10 గ్రాములు, ఈ 3 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ కార్డియో ప్రొటెక్టివ్ మెడిసిన్ రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఒక పావు టీ స్పూన్ ఔషధాన్ని ఒక 50 ml గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి రెగ్యులర్గా తీసుకుంటుండడం వల్ల ఈ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు చాలా వరకు ఇది కాపాడుతుందండి. సో ఇంతకుముందే చెప్పినట్లు ఈ వాడుకోవడం వల్ల ఏంటంటే ఈ రక్తనాళాల్లో ఎట్లాంటి అవరోధాలు లేకుండా ఉంటాయి, గుండె కూడా చాలా సమర్థవంతంగా తన యొక్క విధి నిర్వహిస్తుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే. సో దీనికి సంబంధించి సార్ నిజంగా ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా మనం మాట్లాడుకున్నట్టు ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్కి ఫేస్ చేస్తూ ఉన్నారు. మీరు చెప్పినటువంటి చిట్కా చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చా, లేదంటే వాళ్ళకి ఏమైనా డోసెస్ లాంటివి అంటే ముందు జాగ్రత్తగా వాడాలి అనుకుంటే డోసెస్ లాంటివి ఏమైనా యూజ్ చేయాల్సి ఉంటుంది? ఓకే అండి. ఇప్పుడు సర్వసాధారణంగా 20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళని ఇన్ జనరల్ ఇప్పుడు మనం గమనించేది కాబట్టి మరి ముఖ్యంగా హార్ట్ అటాక్ సంబంధించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి హార్ట్ అటాక్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే 20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకే ఇది జనరల్గా అవసరమవుతుంది. కాబట్టి ఈ పద్ధతిలో నేను చెప్పినటువంటి పద్ధతిలో 1 నుంచి 1.5 గ్రామ్ పౌడర్ పూటకి నేను చెప్పినట్టు వాడుకుంటే సరిపోతుందండి. సో రెగ్యులర్గా కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల హార్ట్ ఫంక్షన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ గమనించింది ఇంతకుముందు చెప్పినట్టు ఖచ్చితంగా ఇలాంటి పరీక్షలు మాత్రం చేయించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే.